మనలోనే ఉన్నాడు, అణువణువులో ఉన్నాడు. ఇప్పుడు చేరుంది, ఇప్పుడు లక్ష్మమ్మ ఉంది. లక్ష్మమ్మకి ఎక్కువ స్ట్రాంగ్ ఉంటుందా, చేరుకి ఎక్కువ శక్తి ఉంటుంది? ఈ రెండిట్లో ఎవరికి ఎక్కువ శక్తి ఉంటుంది చెప్పండి. ఎవరికి ఉంటుంది? ఆలోచించి చెప్పండి. వెరీ గుడ్. చేరు నన్ను ఎంతసేపు అన్నా ఉప్పున పెట్టుకుంటుంది. మరి లక్ష్మమ్మ మీద కూర్చుంట పెట్టుకుంటే ఇందులో కూడా ఏముంది? చైతన్యం ఉంది. అందుకే ఏ వస్తువు కన్నా మనం కాలు కలిగితే ఏం చేస్తాం? నేను ఇంత గట్టిగా అరుస్తున్నా, మీ ఆన్సర్లు ఎట్లున్నాయి? చప్పగా ఉన్నాయి. మనం ఎప్పుడన్నా ఒక వస్తువుకి కాలు తగిలితే ఏం చేస్తాం? ఎందుకు మొక్కుతాం? ప్రతి దాంట్లో శక్తి ఉంది, చైతన్యం ఉంది కాబట్టి. ఇప్పుడు అర్థమైందా? అంటే చూడండి, వీటిలో కూడా ఉంది. అందుకే నేను కుర్చీలకి వెళ్ళి వేసిన తర్వాత కుర్చీకి కృతజ్ఞత. ఇప్పటిదాకా నన్ను మోసింది. ప్రతి అణువణువులో పరమాత్మ ఉన్నప్పుడు మరి మనలో లేడా? ఉన్నాడు. మరి మనం ఎక్కడ చూస్తున్నాం? కేవలం కట్టెలో బండలో చూస్తున్నాం. అందులో ప్రాణమే లేదు. కదులుతుందా? ఇది శక్తి ఉంది, భగవంతుని శక్తి ఉంది. కానీ నువ్వు లేపితే కానీ అది లేపదు. ఏ బండ అన్న ఇక్కడ పెడితే ఇన్నే ఉంటుంది, అది ఎన్ని రోజులన్నా. అంటే అన్నింట్లో ఉన్నాడు, కానీ మనలో ప్రాణంతో ఉన్నాడు, ఇందులో జడంలో ఉన్నాడు. అందుకని దేన్ని తీసేయలేము. మరి దాన్నే తీసేయలేము. ఒక మనిషిని ఎందుకంటే హింసిస్తున్నాం మనం? ఒక మూగజీవిని ఎలా హింసిస్తున్నామంటే ఒకసారి, అంటే దానికి మీకు అర్థం కావడం కోసం ఇలా వివరిస్తున్నాం. ఒక కుర్చీలోనే పరమాత్మ ఉన్నాడు, ఇది మనల్ని మోస్తుందని చెప్పి మనకంటే ఎక్కువ శక్తి దీనికి ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి వాటిలో భగవంతుడు ఉన్నాడని కాలుకు తలిగితే, ఈ బాటిల్ మన కాలుకు తలిగినా, లేకపోతే ఒక గిలాసు తలిగినా, ఒక చెంబు తలిగినా మనం మొక్కుతున్నాం, అంగి కడపడి మొక్కుతున్నాం. అందులో ప్రాణమే లేదు. అటువంటి వాటికి విలువిస్తున్నాం. ప్రాణం ఉన్న ప్రాణికి విలువిస్తున్నామా? అందుకే మన లోపల దయ లేదు, కరుణ లేదు. ఉన్నాయంటే నేను ఎట్లా ఒప్పుకుంటా? వివరించి తీసుకొచ్చిన, ఆడికెళ్ళి గిర్ర తీసుకొచ్చి తీసుకొచ్చిన. ఉన్నదా మన లోపల? అవిటేమో మొక్కుతున్నాం, వీటినేమో చంపుతున్నాం. మరి పక్క వాళ్ళని ఎంత హింసిస్తున్నాం? మన మాటలతోని, మన ఆలోచనలతోని. పక్కింటి పిల్ల పారిపోయిందనుకో, లేచిపోయిందనుకో, నీకెందుకు? అవునా కదా? ఓదార్చడానికి వెళ్ళు ఇంటికి, కానీ మాటలు పెట్టడానికి కాదు. వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో, ఆమె తలరాత ఎలా ఉందో ఇలా మాట్లాడతామా మనం? మాట్లాడితే నువ్వు దైవం అవుతావు. నువ్వు దయ్యం కాబట్టి ఏడికెళ్ళాస్తే నీకు మంచి మాటలు. నిజమైన భూతాలం మనం. మన మాటలు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఎప్పుడైతే మన మాట దుఃఖంలో ఉన్న మనిషిని ఓదార్చగలుగుతుందో, అంటే ఆమె ముందట ఒకట మాట, మళ్ళీ పక్కింటి వదిన ముందట ఒక మాట కాదు. అలా వాళ్ళ ఇంట్లో ఏమన్నా జరగనమ్మా, అది వాళ్ళ కర్మ, వాళ్ళ తలరాత. కానీ వారి దుఃఖంలో ఉన్నారు కదా, నీ ఓదార్పు అవసరం. అవునా కాదా? ఓదార్పుతో ఎంతగా మీరు జ్ఞానాన్ని ఇచ్చి వాళ్ళని ఒక మంచి దుఃఖం లేని స్థితికి తీసుకొస్తారో, అప్పుడు మీలో కరుణాదయ అనేది పెరిగిపోతుంది. చూడండి, మీరు ఆమె ఏడుస్తున్నప్పుడు ఒకవేళ మీ మాటలు విని ఆమె ఏడవడం బంద్ చేస్తే మీ లోపల ఎంత హాయిగా ఉంటుందో చేసి చూడండి. మాటలు అనకండి, అవసరం లేదు. కానీ మన మాటలతోని ఏం చేసుకుంటున్నామంటే మనకి కర్మలు చేసుకుంటున్నాం. మనం ఏమనుకుంటున్నామంటే వాళ్ళని అంటున్నాం అనుకుంటున్నాం, కానీ ఆ కర్మ మనకైతుంది. అయి ఫలానోళ్ళ పిల్ల వాయే చక్కగా పెంచింది అది అని ఇట్లా అంటాం. అది చిన్నగా చక్కగా పెంచిందా పొల్లకి అన్నప్పుడు కర్మ ఎవరికి వస్తుందండి? ఇంట్లో ఏం జరిగిందో నీకు తెలుసా? ఇప్పుడు మనము
మనకి నష్టం చేసుకుంటున్నామన్న పిచ్చోళ్ళం మర్చిపోయినాం. మనమే పిచ్చోళ్ళం. అసలు అక్కడ ఏం కాలే, వాళ్ళు మంచిగానే ఉన్నారు. పిల్ల పోతుంది, పెళ్లి వేసుకుంటుంది, పిల్లని అంటే మళ్ళీ వాళ్ళు వస్తారు, కలుస్తారు, మళ్ళా కర్మ వేసుకుంది. నువ్వు పిచ్చోళ్ళని మనమా అలా? ఎందుకు అర్థమైతే లేదంటే మన దగ్గర జ్ఞానం లేదు, విచక్షణని కోల్పోతున్నాం, బుద్ధి వికసించలే. కేవలం మలినంగా ఉన్న మనసుతో జీవిస్తున్నాం మనం. మలినంగా ఉన్న మనసు, బాగా వినండి, మలినంగా ఉన్న మనసుతో జీవిస్తున్నాం కాబట్టి మాటలతో, ఆలోచనలతో, చేతలతో అందరినీ హింసిస్తున్నాం. ఆఖరికి మూగ జీవుల్ని కూడా. ఒక కాలికి తగిలిన మామూలు వస్తువుని మొక్కుతున్న మనము ప్రాణం ఉన్న మనిషిని, మనసున్న మనిషిని ఎందుకు బాధ పెడుతున్నాము? మనసు సుముక్కుమంటుంది, మనసు బాధపడుతుంది. వాళ్ళ మనసు అన్నది ఎందుకు ఆలోచన లేదు మనకి అంటే మనలో విచక్షణ జ్ఞానం అనేది మూసుకపోయింది. మరి అందరికంటే గొప్పది మనకు అదే ఒకటే ఎక్స్ట్రా పెట్టిండు. మనిషికి పెట్టిన ఒకటి వింతైంది ఏంటంటే విచక్షణ. ఏ జంతువుకి లేనిది గొప్పదైంది ఏంటిదంటే విచక్షణ జ్ఞానము. ఏది మంచిది? తల్లి మనసు బాధపడద్దు, నేను ఎట్లా మాట్లాడాలనే నీకు ముందు వెళ్ళాలా, దాన్ని విచక్షణ జ్ఞానము అంటాం. ఆ తల్లి బాధపడేటట్టు నువ్వు మాట్లాడినావంటే నీకు ఉన్నట్ట పోయినట్ట. అప్పుడు నువ్వెవరు? దైవమా దయ్యమా? మరి ఇప్పుడు మనం అందరం దయ్యాలం దైవాలం కావాలి అంటే ధ్యానం చేయాలి. క్లాస్. నేను అన్న అబద్ధాల సత్యాల చెప్పేది, ఇవన్నీ మన లోపల ఉన్నాయండి. మీరందరూ ఏదైతే వింటున్నారో, నా దగ్గర నుంచి ఏదైతే వస్తుందో అదంతా మీ లోపల ఉంది. అందుకని మీరు కనెక్ట్ అవుతుండ్రు. ఎందుకంటే మీరు మర్చిపోయింది మళ్ళీ గుర్తు చేయడానికి మాత్రమే నేను వచ్చిన. నేనేం గొప్పదాన్ని కాదు, మీరేం తక్కువ కాదు. అందుకనే మీ లోపల ఉన్నదాన్ని ఒకసారి గుర్తు చేస్తే కరెక్టే కదా అని అప్పుడు రంగంలోకి దిగుతారు మీరు. ధ్యానం సర్వరోగ నివారిణి. గట్టిగా ధ్యానం సర్వరోగ నివారిణి. ధ్యానం సర్వరోగ నివారిణి. ఏదన్నా సారు 3 సార్లు ఎట్టిస్తుంది. 3 ముళ్ళే కదా మనకి వేసింది గట్టిగా పడడానికి. ఇది కూడా గట్టిగా కావడానికి 3 సార్లు. ధ్యానం సకల భోగకారిణి. ధ్యానం సకల భోగకారిణి. ధ్యానం సకల భోగకారిణి. ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. ఈ 3 వరాలు మనకు వస్తాయి ధ్యానం చేస్తే. సంపూర్ణ ఆరోగ్యం. ఎందుకంటే మీరు చూడండి, కన్ను కనిపించట్లేదు అంటే ఆపరేషన్ చేయించుకుంటున్నాం. ఎందుకు కన్ను కనిపిస్తలేదంటే కన్ను వెనకాల ఉన్న నాడి పని చేయట్లేదు. ఈ విషయం మీకు తెలియదు. పర్రుమని డాక్టర్ దగ్గరకు పోయాలా, ఈ కన్ను ఇరిపించుకోవాలి. సత్యం తెలుసుకుంటే ఏం చేస్తామంటే, మరి కన్ను కనిపిస్తలేదు కదా, ఎందుకు కనిపిస్తలేదని డాక్టర్ చెప్పాడు. యోగి దగ్గరికి పోతే చెప్తాడు, ఒక జ్ఞాని దగ్గరికి పోతే చెప్తాడు. కన్ను కనబడతలేదంటే కన్ను వెనకాల ఏముంది? నాడి ఉంది, నరం ఉంది. ఆ నరంకి ఏమైంది? శక్తి లేదు. కళ్ళు మూసుకొని ధ్యానం చేయు, ఆ నరానికి శక్తి పోతుంది, అప్పుడు కళ్ళు కనిపిస్తాయి. అందుకనే ధ్యానంలో ఏం జరుగుతుంది? ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి నీ లోపలనే ఉంటావో ఆలోచనలన్నీ వెళ్ళిపోయినాయి. నీ లోపల ఎప్పుడైతే ఉంటావో బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుందో విశ్వశక్తి, ఏ భగవంతునైతే పూజిస్తున్నావో ఆ భగవంతుని శక్తి ఈ బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి వెళ్ళి నాడీ మండల శుద్ధి, కన్ను వెనకాల ఉన్న నాడిని, ముక్కు వెనకాల ఉన్న నాడిని,
వాళ్ళకైతే నాడి లేదు. నోరు వెనకాల, కాళ్ళ వెనకాల, చేతుల వెనకాల, శరీరం అంతటా పైన నుంచి కింది వరకు ఉన్న నాడీ మండలం అనేది శుద్ధి జరుగుతుంది ధ్యానంలో. అప్పుడే కన్ను బాగైతుంది, చెవి బాగైతుంది, పుప్పి పన్ను బాగైతుంది, కాళ్ళు బాగైతాయి, చేతులు బాగైతాయి, సంపూర్ణ ఆరోగ్యం. అందుకే ధ్యానం సర్వరోగ నివారిణి. మరి మనం ఏం చేసుకోవాలంటే నాడీ మండలాన్ని శుద్ధి చేసుకోవాలా, ధ్యానం చేయాల. మన ఇంట్లో చీపిరితో ఎట్లా ఇల్లు నూపుతా శుద్ధి చేస్తాం. చీపిరి అంటే లక్ష్మి, శ్వాస అంటే చీపిరే, ఆంజనేయ స్వామి. అందుకనే ఎప్పటికప్పుడు మనం ఆంజనేయ స్వామి దగ్గరనే ఉండాలి. ఆంజనేయ స్వామి దగ్గర ఉంటే ఆయన ఆత్మారాము దగ్గరికి